పెళ్లి కాని అబ్బాయిలందరూ చాలా అంటే చాలా జాగ్రత్త అమ్మా. ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి పేరెంట్స్ ఒకప్పుడు ఉద్యోగం చూసేవారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసేవారు, లేదంటే అబ్బాయికి మా యోగ్యుడా కాదా, మంచివాడా కాదా, ఇవన్నీ చూసేవారు. సరే ఈ మధ్య జాతకాలు పిచ్చి బాగా ఏర్పడింది, జాతకాలు చూస్తున్నారు. ఇంకా అప్డేట్ అయిపోయి, మీకు తెలుసా తెలీదు, అప్డేట్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. అంటే అబ్బాయికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదా, అబ్బాయికి ఏమైనా లోన్లు ఉన్నాయా, చెక్ బౌన్స్లు ఉన్నాయా, క్రెడిట్ కార్డులు ఏమైనా సెటిల్మెంట్లు ఉన్నాయా, హౌసింగ్ లోన్ ఉందా, కారు లోన్ ఉందా, ఏం చేస్తున్నాడు అసలు, నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. సరే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, నాకు నిన్ననే తెలిసింది. నేను షాక్ అయ్యా విన్న తర్వాత. నా దగ్గరికి ఒక అమ్మాయి పేరెంట్స్ జాతకం పట్టుకొని వచ్చారు. జాతకాలన్నీ బాగున్నాయండి, చేసుకోవచ్చు, 100% ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పా. వెంటనే అమ్మాయి తండ్రి, ఏమంటే అబ్బాయి సిబిల్ స్కోర్ చూసాము, ఒక 4-5 చెక్ బౌన్స్లు ఉన్నాయి, 2-3 క్రెడిట్ కార్డులు సెటిల్మెంట్లు ఉన్నాయి, కార్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ ఉంది, అబ్బాయి జీతమేమో 2-3 లక్షల ప్యాకేజ్ బాగానే ఉంది, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సొంత ఇల్లు ఉందంటారు, అది లోన్లో ఉంది, కారు లోన్లో ఉంది, ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామండి అన్నారు. నేను షాక్ అయిపోయా. ఏంటి ఇలా కూడా చెక్ చేస్తారా? నిజంగా పెళ్లి కాని అబ్బాయిలు చాలా జాగ్రత్త. మామూలుగా అప్డేటెడ్లో లేరు, సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా ఉన్నారు, దారుణంగా ఉన్నారు. నాకైతే విన్న తర్వాత నవ్వాలో లేదంటే వాళ్ళకి ఏం చెప్పాలో రియాక్షన్ అర్థం కాల. సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసి మ్యాచ్ పెళ్లి సంబంధాల్లో సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి ఇస్తారా అమ్మాయిని అనేది నాకు నిన్ననే తెలిసింది. చాలా జాగ్రత్త అబ్బాయిలు, మరీ దారుణంగా అయిపోయింది వ్యవస్థ అసలు. అలాగే ఇలా చెక్ చేసే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నా, ఏమంటే వాడు అబ్బాయి మంచి యోగ్యుడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సరే హౌసింగ్ లోన్ ఉంది, ఏదో క్రెడిట్ కార్డు సెటిల్మెంట్లు ఉంటాయి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, కరెక్టే. ఏమో మీ అమ్మాయి వెళ్ళిన వేళా విశేషం ఫైనాన్షియల్ డిసిప్లిన్ రావచ్చేమో, మీ అమ్మాయి వెళ్ళిన వేళా విశేషం అబ్బాయి మంచి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అవ్వచ్చేమో, అన్ని పిచ్చ క్లారిటీకి వచ్చి మంచి ఇంకొక విల్లా కొనుక్కోవచ్చేమో. ఇవాళ రేపు హౌసింగ్ లోన్ లేకుండా ప్రాపర్టీ కొనుక్కునే ఏ ఒక కపుల్స్ లేరండి, గుర్తుంచుకోండి. మీరు అబ్బాయి చెక్ చేశారు, అది నేను కాదనట్లేదు, చేసుకుంటారా లేదా అది మీ ఇష్టం. కానీ అలా చెక్ చేయడం తప్పనట్ల. హౌసింగ్ లోన్ లేని వాళ్ళు, కారు లోన్ లేని వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా లేరు. బాగా ఆలోచించుకోండి. వాళ్ళు 4 అపార్ట్మెంట్స్ కొన్నా, 4 విల్లాలు కొన్నా కంపల్సరీ హౌసింగ్ లోన్ తీసుకొనే కొంటారు. ఏమో మీ అమ్మాయి వెళ్ళిన వేళా విశేషం ఫైనాన్షియల్ డిసిప్లిన్ రావచ్చేమో, మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అవ్వచ్చేమో. అమ్మాయి పేరెంట్స్ ఆలోచించండి అమ్మా. పెళ్లి కాని అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్త ఆలోచించండి. ఇంత దారుణంగా ఎంక్వైరీ చేసి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు అంటే, దారుణం అని చెప్పను, సారీ అవార్డు, మళ్ళీ నన్ను ట్రోల్ చేయకండి. ఇలా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పేరెంట్స్, రీజన్గా అప్డేట్ అయ్యారు.